This is the model question paper released by Telangana Intermediate Board for second year English from exams of March 2025 onwards. That is, from this year, the English question paper will be in this format. In the description and the first comment, you can find the question papers of 5 to 10 years Telangana Intermediate second year English medium and Telugu medium papers. ఈ పేపరు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ కోసం ఇచ్చిన మోడల్ పేపర్. ఈ మోడల్ పేపర్ మార్చ్ 2025 నుంచి జరగబోయే ఎగ్జామ్స్కి అప్లికబుల్ అవుతుంది. సో మీకు వచ్చే క్వశ్చన్స్ అన్నీ ఈ ఫార్మాట్లో లేదా ఇన్ని మార్కులకి ఈ సెక్షన్ నుంచి వస్తాయి అని మటుకు రెఫర్ చేసుకోవడానికి పనికొస్తాయి. ఈ వీడియో డిస్క్రిప్షన్లోను మొదటి కామెంట్లోను మీకు తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించిన అన్ని సబ్జెక్టుల మా దగ్గర అవైలబుల్ ఉన్న అన్ని సబ్జెక్టుల పాత పేపర్లు 5 నుంచి 10 సంవత్సరాల వరకు ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం పేపర్ల లింకులు ఇచ్చేస్తాం. మీకు కావాల్సిన సబ్జెక్ట్ ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళి క్లిక్ చేసి మీరు చూసుకోవచ్చు. సో ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ వద్దాం. అనానమస్ 1కి ఏంటి? పర్సన్ నాట్ ఐడెంటిఫైడ్ బై నేమ్ ఆర్ అన్నోన్ నేమ్. అనామకుడు, తెలుగులో చెప్పాలంటే అనామకుడు. సో 1కి ఆన్సర్ డి. క్యాలిగ్రఫీ అంటే హ్యాండ్ రైటింగ్, ద ఆర్ట్ ఆఫ్ గుడ్ హ్యాండ్ రైటింగ్. సో 2కి ఆన్సర్ ఎఫ్. గరాజ్ అంటే ఏంది? బళ్ళు మనకు ఎక్కడైతే రిపేర్ చేస్తారో లేదా పెడతారు, బళ్ళు పెట్టుకునే ఒక ప్లేసు, కార్లు పర్టికులర్గా ప్లేస్ ఫర్ కీపింగ్ కార్స్. తర్వాత హర్బేరియం. హర్బ్ అంటే మొక్కలు, దాని నుంచి మనం అర్థం చేసుకోవాలి. హర్బేరియం అ కలెక్షన్ ఆఫ్ డ్రైడ్ ప్లాంట్స్ వచ్చేసింది. టీ టోటలర్ అంటే ఆల్కహాల్ తీసుకోనివాడు, అంటూ మద్యాన్ని సేవించనివాడు, మద్యాన్ని ముట్టుకోనివాడు. అది ఎవరు ఇక్కడ? ద వన్ హూ నెవర్ టేక్స్ ఆల్కహాలిక్ డ్రింక్స్. సో 5కి ఆన్సర్ సి అవుతుంది. ఫీస్ట్ అంటే ఏంటి? విందుకి ఏముంది ఆన్సరు? ఎ లార్జ్ మీల్ ఆన్ ఎ డే ఆఫ్ సెలబ్రేషన్. ఇదే. సో దీనికి వస్తే ఫైనలీ ఆర్ టీమ్ లాస్ట్ డాష్ అండ్ ఐ వాజ్ డిసప్పాయింటెడ్. ఇక్కడ బై ఏ విస్గర్, ఓ చిన్న దీంట్లో మార్జిన్లో మేము ఓడిపోయాం. తర్వాత ఆ పొలిటీషియన్ నీడ్స్ ఏంటి? అతనికి ఒక థిక్ స్కిన్ ఉండాలి. థిక్ స్కిన్ అంటే ఎవరు ఏమన్నా కొంచెం పట్టించుకోకుండా, అంటే పచ్చిగా చెప్పాలంటే సిగ్గు శరం లేకుండా అనేది చెప్పాలి. బట్ అది కరెక్ట్ వర్డ్ కాదేమో. జనాలు ఎవరు తిడుతున్నా లేదా తను ఏ మాటలనైనా పడగలిగిన వాడే పొలిటీషియన్ కాగలుగుతాడు అని చెప్పడం. దేర్ ఈస్ డాష్ ఇన్ ద బిహేవియర్ ఆఫ్ ద కల్ప్రిట్ ఆఫ్టర్ హిజ్ రిలీజ్ ఫ్రమ్ ద ప్రిజన్. ఇక్కడ ఏముంటుంది? ఒక కల్ప్రిట్, ముద్దాయిని లేదా ఒక తప్పు చేసిన వాడిని జైలు నుంచి రిలీజ్ చేసిన తర్వాత మార్పు ఏముండొచ్చు? ఆ సీ చేంజ్ అంటే సముద్రం అంత మార్పు అర్థం. సో దీనికి ఆన్సర్ ఆ సీ చేంజ్. తర్వాత లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్స్. జరగబోయే ప్రొసీజర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ ఏ నట్షెల్, అంటే బ్రీఫ్గా చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను అని.
ఇది ఒక బ్యాంక్ ఫామ్ ఇచ్చారు, పైన ఇచ్చిన డేటాతో దీన్ని మనం ఫిల్ చేయమంటున్నారు. సో ఇది వస్తుందని కాదు, ఇలాంటిది వస్తుంది అని. ఒక CV ప్రిపేర్ చేయమని 13th క్వశ్చను. 14th క్వశ్చన్లో చాయిస్ కూడా ఇచ్చారు. ఫిఫ్టీన్త్ క్వశ్చన్లో ఒక ప్యాసేజ్ ఇచ్చారు, దాని నోట్స్ తయారు చేసి దానికి ఒక టైటిల్ పెట్టమన్నారు. 16th క్వశ్చన్లో మనం స్ట్రెస్ ఎక్కడ ఉంది ఈ ప్రతి వర్డ్లో అనేది చూడాలి. 17వ క్వశ్చన్తో పేపర్ అయిపోతుంది. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.